హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బోనరా, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని, అంతరంగంలో శుద్ధీకరించబడిన వారిగా ఉండాలని, విశ్వాసంలో అభివృద్ధి చెందాలని, లోకంలో వచ్చే సమస్యలన్నీ ఎదుర్కొనే వీరులుగా, విశ్వాస వీరులుగా, సాతానును ఎదిరించే ధీరులుగా, ఆధ్యాత్మిక పౌరులుగా మీరు వర్ధిల్లాలని ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాలను మీకు అందిస్తూ ఉన్నాం. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు వీక్షించండి, వాక్య సారాన్ని గుర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లోనూ అభివృద్ధి పొందుతారు. అంతే కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, ఇంటిలో పడుకుని నిద్రపోవాడు ధన్యుడు అనలేదు కానీ, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయో సఫలమవుతుంది. ఏది చేసినా కలిసి రావటం లేదండి, ఏది చేసినా ముందుకెళ్ళలేకపోతున్నామండి, ఉద్యోగం దొరకలేదండి, పిల్లల పెళ్లిళ్ళు జరగటం లేదండి, గర్భఫలం కొరకు ఆశించినా కలగటం లేదండి అని ఎన్నో రీతిలుగా ఇబ్బందులు, కష్టాలు చెబుతూనే ఉంటున్నారు కదా. మేము ప్రార్థిస్తూనే ఉన్నాం కదా, అయినప్పటికీ జవాబులు దొరకటం లేదు. ఒక్కోసారి జవాబు దొరికినా మరో అక్కర, మరో అవసరత, మరో భారం కలుగుతూనే ఉంది కదా. మీరు వర్ధిల్లాలంటే, అన్ని సమయాలలో ఆశీర్వదించబడిన వారిగా జీవించాలంటే, ప్రతి పోరాటాన్ని జయించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మోకాళ్ళుని ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. ఈ వాక్యం మన పాదాలకు దీపం వంటిదండి. ఈ వాక్యం మన హృదయంలో ఉంటే పాపం మన జోలికి రాదండి. ప్రభు యొక్క శక్తిని, బలాన్ని పుంజుకొని ఆయన సాక్షులుగా వెలుగులో నడుస్తాం. కాబట్టి వాక్యాన్ని ధ్యానించండి, పఠించండి, అనుసరించండి. అప్పుడు మీరు ధన్యులు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ దినమున మీరిలాగందరూ, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో, నా రక్షణకు కారణభూతుడగు దేవుడవు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. దేవుని కోపము పరిశుద్ధపరచబడిన కోపము, ప్రేమపూరితమైన కోపము. చాలామంది ఈ రోజున ప్రేమనే కోరుకుంటున్నారు, గారాబాన్ని కోరుకుంటున్నారు. అందరూ మనల్ని చేరదీయాలని, మనం ఏం చేసినా, ఎలా ఉన్నా ప్రేమించాలని, మనల్ని ఆదరించాలని, మనల్ని ఎంకరేజ్ చేయాలని, మనకి సహకరించాలని ఆశిస్తుంటామే. కానీ మనల్ని దిద్దేవారంటే, మనల్ని సరిచేసేవారంటే, మన మీద కోపపడేవారంటే మనకు అస్సలు ఇష్టం ఉండదు కదండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇంకో విధంగా చెప్పాలంటే, పాప విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ కోపపడకుడి. దేవుడు మన మీద కోపపడతాడు. ఎందుకు? మనం పాపం చేసినప్పుడు, పాపాన్ని మనం దాచినప్పుడు, పాపం మనలో ఉన్నప్పుడు, పాపాన్ని మనం విడవనప్పుడు ఆయన కోపం మన మీద రగులుకుంటుంది సుమా. దేవుడు ప్రేమై ఉన్నాడు అన్న మాటను మనం ఎంతో ఇష్టంగా తీసుకుంటాం. ఆయన కృప నిరంతరముండును అని నమ్ముతాం. కానీ ఆయన కోపాన్ని ఎంత మాత్రం తీసుకోలేం. మరి గమనించండి, దేవుడు కోపపడతాడు. ఎందుకు? నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, నిన్ను నీవు పాడు చేసుకుంటున్నప్పుడు, నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నప్పుడు, నీవు నిన్ను సృష్టించిన సృష్టికర్తను విడిచి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని కోపం రగులుకుంటుంది. ఆయన కన్నులు పాపము చూడలేని కన్నులు. చూడండి, మన ఇళ్లలో మన పిల్లల్ని మనం ఎంతో ప్రేమిస్తాం. మనం ప్రేమిస్తాం కాబట్టే మన పిల్లల మీద కోపడతాం. మన పిల్లవాడు రోడ్డు మీద కూర్చొని మట్టి తింటున్నాడు అనుకోండి, భలే తింటున్నావురా అంటామా? లేదు, భలే కోపం వస్తుంది మనకి. వెళ్ళి లాగి ఒక లెంపగా వేసి, పనికి మాలినవాడా మట్టి తింటావేరా అని గద్దిస్తాం. ఎందుకు? ఆ బిడ్డను నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆ బిడ్డ మంచి శ్రేష్టమైన ఆహార పదార్థాలు భుజించాలని నీవు ఆశిస్తున్నావు కాబట్టి, ఆ బిడ్డ పనికి మాలింది తిని
తన శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకోబోతున్నాడు కాబట్టి, అలాగే దేవుడు మనం ఆయన వాక్యానికి విరుద్ధంగా, ఆయన చిత్తానికి విరుద్ధంగా, ఆయన ఉద్దేశాలకు విరుద్ధంగా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, పాపమును ప్రేమించి పరవశిస్తూ ఆ పాపం ద్వారా మనకు మనమే హాని చేసుకుంటున్నప్పుడు ప్రభు కోపం మన మీద రగులుకుంటుంది సుమా. పాపులను ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. నీలో పాపం ఉన్నప్పుడు ఆ పాపాన్ని నీవు ఒప్పుకుంటే ప్రభు ఇచ్చే క్షమాపణ పొందుతావు. పాపమని తెలిసి కూడా ఆ పాపంలో కొనసాగడానికి ప్రయత్నిస్తే దేవుని కోపం నీ మీద రగులుకుంటుంది సుమా. ఈ భక్తుడు అంటున్నాడు, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారేను. అబ్బా, మన యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడు. మనం నశించిపోనంతగా మన మీద కోప్పడేవాడు కాదు. మనల్ని నాశనం చేయనంతగా ఆయన అగ్ని రగులుకోదు. మనల్ని పరిశుద్ధపరచడానికే ఆయన ఆశిస్తాడు, కానీ మనల్ని మన స్థితిని గ్రహించుకున్నట్లుగా మనల్ని ఒకవేళ మన స్థితికి వదిలేస్తాడేమో కానీ నాశనానికి పోనట్లుగా మనల్ని ఆయన వదలడు సుమా. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎప్పుడైనా నీవు దేవుని కోపానికి గురయ్యావా? పాపాన్ని ప్రేమించేవాడెవడు ప్రభుతో ఉండలేడు. పాపాన్ని విడిచిపెడితే ప్రభు మనకు ఆసనుడుగా ఉంటాడు. పాపం అంటే ఏంటి అంటారా? ఆజ్ఞాతిక్రమమే పాపమని, సకల దుర్నీతి పాపమని బైబిల్ చెప్తుంది. నీ మనస్సాక్షి దోషారోపణ చేసేదంతా పాపమే గదా. దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించేదంతా పాపమే గదా. ఈ రోజున మనం అనేక సార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగాను, మన మనస్సాక్షి ప్రేరేపణలకు వ్యతిరేకంగాను, మన ఇష్టానుసారంగా జీవిస్తూ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాం. అప్పుడు దేవుని కోపం రగులుకుంటుందండి. బైబిల్లో సొదొమ గొమొర అనే ఊర్లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ ఏ పంట పండదట. ఎందుకంటే ఒకప్పుడు అది సస్యశ్యామలమైన దేశం, పచ్చటి దేశం. కానీ అక్కడున్న మనుషులు తమ ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. తినటం తాగటమే వారికి ముఖ్యమైన పని అయిపోయింది. ఈ రోజుల్లో కూడా అంతే కదా. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే 4-5 షాపులకు ఒక షాపు కూల్ డ్రింక్ షాపో, సారాయి షాపో, బ్రాందీ షాపో, హోటల్లో, భోజనశాలో, టిఫిన్ షాలో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు కదా. ఇంటిలో తినకుండా వీధుల్లో తినటం ప్రతివాడికి ఈ రోజున అలవాటైపోయింది కదా. తినటమే ప్రాముఖ్యమా? తిండి కోసమే బ్రతుకుతున్నామా? బ్రతకడం కోసం తినాలి కానీ తినటం కోసం బ్రతకూడదు. కానీ మనుషులు వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా ఈ రోజున అనేకులు తిండి కోసమే తిప్పలు పడుతున్నారు. అంతకంటే మించిన ఆత్మ ఉందని, ఆత్మను పోషించుకోవాల్సిన అవసరం ఉన్నదని, తనను సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడని మరిచేపోతున్నారు. ఆ సొదొమ గొమొరలో మనుషులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు, కొనుచు అమ్ముచు, కొనుచు అమ్ముచు. బిజినెస్ అండి, బిజినెసే కదా. కొంటాం అమ్మటం, కొంటాం అమ్మటం, ఇక్కడ కొంటాం అక్కడ అమ్మటం, అక్కడ కొంటాం ఇక్కడ అమ్మటం, ఇక్కడ కొంటాం అక్కడ అమ్మటం. ఇదే బిజినెస్ అయిపోయింది. పొద్దున్న లేచిన కాడి నుంచి లెక్కలేసుకుంటారు. దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని, ఫ్యాక్టరీల్లో పెట్టుబడులు పెట్టాలని, ఎలా ధనం సంపాదించుకోవాలని ఆశిస్తూనే ఉన్నారు. నేడైనను రేపైనను ఒక పట్టణమునకు పోయి ధనము సంపాదించుకోనమని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించడో మీకు తెలియదు కనుక ప్రభు చిత్తమైతే బ్రతికుండి ఇది అది చేయుదుమని చెప్పుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రభు చిత్తమనే మాటను వదిలేసి నా ఇష్టం నా సొంతం అని మాట్లాడటం ఎంత విచిత్రం. ఆ సొదొమ గొమొరలోని ప్రజలు తినుచు తాగుచు అమ్ముచు కొనుచు పెండ్లికిచ్చుచు పెండ్లాడుచు ఉన్నారట. ఒక వ్యక్తికి తన జీవితంలో ఒకేసారి వివాహం, మరణం తప్ప ఆ వివాహ బంధం విడుదల పొందే మార్గం మరొకటి లేదు వాక్యానుసారంగా. కానీ ఈ రోజున మనుషులు పెళ్లి చేసుకోవటం, విడాకులు ఇచ్చుకోవటం, పెళ్లి చేసుకోవటం, మళ్ళీ పెళ్లి చేసుకోవటం అన్నట్టుగా విపరీతమైన స్థితికి దిగజారిపోతున్నారు కదా. అవును, ఆ సొదొమ గొమొరలో అలాంటి పరిస్థితి ఏర్పడింది. అంతకంటే నీచమైన స్థితి. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైన కార్యాలు చేస్తూ అపవిత్రతతో తమ దేహాలను పాడు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. పురుషుడు స్త్రీ వ్యత్యాసంగా సృష్టించబడ్డాడు. వారి వారి అవయవ నిర్మాణానికి తగినట్టుగా వారి జీవితాలను వారు జీవించాలి. వారు ఒకరితో ఒకరు భార్యాభర్తలుగా దేవుడు ఏర్పరిచిన పవిత్ర బంధాన్ని పురుషులుగా వివాహం చేసుకోవటం, ఇద్దరు స్త్రీలుగా ఇద్దరు వివాహం చేసుకోవటం అన్నది ఈ రోజున ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. ఇది దేవుని కోపాగ్ని రగులుకునే సమయం అండి. అందుకే దేవుని కోపాగ్ని రగులుకుంటుంది.
పాపాన్ని చూడలేని కనులు కలిగిన మన ప్రభు తన ఆకారంలో తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. మనమైతే మన ఇష్టానుసారంగా జీవిస్తూ జంతువుల కంటే హీన స్థితికి దిగజారిపోయినప్పుడు దేవుని కోపం రగులుకుంటుంది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారినటువంటి ఆ సొదొమ గొమొర మనుషుల మీదకి ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిపింపచేశాడు. ఈ రోజున కూడా మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి కోపాన్ని రేపుతూ ఉన్నాడు. అవును, మన జీవితంలోని పాప క్రియలను చూచినప్పుడు దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. అయితే మానవ జాతిని నశించడానికి ఇష్టం లేని ప్రభు లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన సిలువలో వేలాడినప్పుడు ఆయన మీద దేవుని కోపం రగులుకున్నది కారణం మన కొరకై ఆయన శాపమయ్యాడు. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన పాపముల కొరకు ఆయన శాపమయ్యాడు. దేవుని కోపం రగులుకున్నప్పుడు సిలువ మీద ఉన్నటువంటి తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని తండ్రి విడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. పాపులమైన మన మీద రగులుకున్న కోపము సిలువలో వేలాడుతున్న యేసయ్య భరించినప్పుడు ఆ కోపాగ్నికి గురైన ప్రభు విడువబడ్డాడు. ఒంటరిగా మన శాపాన్ని భరించి తన ప్రాణాన్ని సిలువలో అర్పించి ఉన్నాడు. అవునండి, ఈ రోజున నీ పాపం క్షమించబడడానికి, నీ శాపం కొట్టివేయబడడానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు గనుక. యేసుక్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారు? ఎవరనుకుంటున్నారు? నా పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా సిలువలో మరణించిన ప్రభు అని, మరణాన్ని, శాపాన్ని, నరకాన్ని జయించి మృత్యుంజయుడైన సజీవుడైన క్రీస్తుని విశ్వసిస్తున్నారా? కోపం చల్లారింది. తండ్రి కోపంతో కొట్టడానికి వస్తే తల్లి అడ్డమలుతుంది బిడ్డకు దెబ్బ తగలకుండా. అలాగే దేవుని కోపం రగులుకున్నప్పుడు మన ప్రభువు మన పక్షములో ఉండి మనకు అడ్డు వచ్చి మనల్ని ఆయన చేతుల కింద దాచి మనకు రావలసిన శిక్షను ఆయన భరించాడు. ఇది నిజం, ఇది నమ్మండి, ఇది విశ్వసించండి. నీ మీద దేవుని కోపం చల్లారిందంటే దానికి కారణం ఆ కోపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు భరించాడు కనుక. ఈ రోజున అందుకని యేసయ్య నామంలో మనం ప్రార్థిస్తే ఆయన కోపాగ్నికి గురైన మనం, ఆయన శిక్షకు కారణమైన మనం క్షమించబడతాం. ఆయన కోపం చల్లారుతుంది. ఈ అనుభవం మీకుందా? మీ పాపాలు క్షమించబడ్డాయి అన్న నిశ్చయత మీకున్నదా? ఎంతోమంది ఈ రోజున ఫోన్లు చేసి మాకు ఆ జబ్బండి, ఈ జబ్బండి, ఆ బాధండి, ఈ బాధండి ప్రార్థన చేయమని అడుగుతున్నారే కానీ, అయ్యా నాకు పాప రోగం ఉందండి, నా హృదయం మారలేదండి, నేను యేసయ్య బిడ్డలని చెప్పుకుంటున్నానే కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదండి, దేవునికి కోపము రగులు కొల్పే బ్రతుకునే నేను బ్రతుకుతున్నానండి, నా కోసం ప్రార్థన చేయమని అడగరే? అడగండి. మీ హృదయం దోషారోపణ చేసిన పాపముల కొరకు పశ్చాత్తాపడండి. దేవుని కోపం మీ మీద రగులు కొనక ముందే ఆయన పాదాలను ముద్దు పెట్టుకోరండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవునండి, ఈ యేసయ్యను నమ్మండి. మీ పాపముల కొరకు పశ్చాత్తాపడండి. ఈ భక్తుడు అంటున్నాడు, నీవు నా మీద కోప్పడ్డావో, నీ కోపం చల్లారింది. నిన్ను నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. కోపపడిన ప్రభు మనల్ని ఆదరించినప్పుడు, ఆయన కోపం చల్లారినప్పుడు, కట్టలు తెంచుకున్న ప్రేమ పొర్లి పాడుతుంది మన మీదకి. ఆయన ప్రేమను మనం రుచి చూచినప్పుడు ఆయన్ని స్తుతిస్తాం. ఆయనిచ్చు ఆదరణను పొంది ఆయన యందు ఆనందిస్తాం. పాప క్షమాపణ పొందిన వ్యక్తి హృదయంలో ఉన్న ఆనందం ఈ లోకంలో కోట్ల రూపాయలు కలిగిన వాడికి కూడా ఉండదండి. లోకంలో గొప్ప కార్యాలు సాధించానన్న వ్యక్తికి కూడా కలగదండి. రక్షణానందం అనేది ఎంతమంది అనుభవించారు? క్రీస్తుచ్చే రక్షణానందాన్ని పొందిన వారికి మరి దేని యందు ఆనందించాలనే ఆశ ఉండదు. అవంతా చెత్త సంతోషంలాగా ఉంటుంది, వట్టి సంతోషంలాగా ఉంటుంది, పిచ్చి సంతోషంలాగా ఉంటుంది. మరి మీ జీవితంలో ఈ రక్షణ ఆనందాన్ని పొందారా? ఈ భక్తుడు అంటున్నాడు, నీ కోపం రగులుకుంది, నీ కోపం చల్లారిపోయింది, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నీ యందు ఆనందిస్తున్నాను, నీవు నన్ను ఆదరిస్తున్నావు. 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన్ను నమ్ముకొనుచున్నాను. దేవుడు అంటే భయపడిపోతారు చాలామంది. దేవుడు శిక్షిస్తాడేమో, దేవుడు దండిస్తాడేమో, దేవుడు నరకానికి పంపిస్తాడేమో అని భయపడిపోతుంటాం పాపంలో ఉన్నంత వరకు. మనం ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడుతున్నాయో అప్పుడు మనకి భయం పోతుంది. నా రక్షణకు కారణభూతుడవు నీవే, నన్ను రక్షించిన వాడివి నీవే, నేను భయపడక నేను నమ్ముకుంటాను అని సంతోషంతో ఆయన కౌగిల్లో చేరి ఆనందించగలుగుతాం. ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో సహవాసం చేసే అనుభవం,
దేవుని స్తుతించే అనుభవం, ఆయన రక్షణ యందు ఆనందించే అనుభవం, నీ రక్షణకు కారకుడైన ప్రభువును స్తుతించే భాగ్యం, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మకం ఉంచి ముందుకు సాగే జీవితం నీకుందా? లేకపోతే ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. దేవుని కోపాగ్ని మీ మీద నుండి దాటిపోనట్లుగా యేసు ప్రభు పాదాల యొద్దకు రండి. ఆయన శిలువ నీడలో దాక్కోనండి. ఆయన ప్రేమ కలిగిన హస్తాల్లో ఆదరణ పొందండి. అప్పుడు మీరు యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము అని చెప్పగలుగుతారు. ఆయన యందు బలపడతారు. ఆయనిచ్చే ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకొని సాతానును జయించగలుగుతారు. ఆయనే నా కీర్తనకు ఆస్పదము అన్న రీతిగా నీ నోట కొత్త కీర్తన ప్రభు ఉంచుతాడు. ఆగని సంగీతంగా నీ హృదయంలో దేవుని రక్షణానందంతో ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగగలుగుతావు. సనుగుడుతో, గొనుగుడుతో, విసుగుదలతో, చిరాకులతో, నిట్టూర్పులతో నీ బ్రతుకు గడిచిపోతుందా? లేక స్తుతి కృతజ్ఞతలతో, సంతోష సమాధానాలతో ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ముందుకు సాగుతున్నావా? చూడండి 3వ వచనములో, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. కాబట్టి మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీరు చేరుకొందురు. యేసయ్య ఇచ్చే ఆనందం తరగని ఆనందం అండి. తరగనటువంటి ధననిధి ఆయన ఇచ్చే ఆశీర్వాదం. నా యందు విశ్వాసముంచిన వాని కడుపులో నుండి జీవజల ఊటలు ఉబుకును అని ప్రభు చెప్పినట్లుగా, ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనిచ్చే రక్షణ అనుభవాన్ని మనం పొందినప్పుడు తరగని సమాధాన సంతోషాలు కలిగి మనం బ్రతకగలుగుతాం. దేవుని ఆశీర్వాదాలు అయిపోయాయి అని చెప్పకుండా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పగలుగుతాం. మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఎన్నో ఆశీర్వాదాలను తోడుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఎందుకు? ఇంకా ఎందరో ఆధ్యాత్మిక దాహములో ఉన్నారు. దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితాన్ని వ్యయపరచెదరు? రండి, నీళ్ల యొద్దకు రండి అని ప్రభు పిలిచినట్లుగా ఆధ్యాత్మిక దాహముతో ఉన్న వారెందరో, ధన దాహముతో ఉన్న వారెందరో, ఆధ్యాత్మిక తృష్ణ కలిగిన వారెందరో ఈ దినాన పరితపిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రేమను జుర్రుకున్న మనం, ఆయన ప్రేమను అనుభవించిన మనం, ఆయన చేత ఆధ్యాత్మిక దాహము తీర్చబడిన మనం ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి తోడిన నీటితో మన చుట్టూన్న వారి దాహాన్ని తీర్చాలని, మన చుట్టూన్న వారికి ప్రభు ప్రేమను పంచాలని, ఆయన శక్తిని ప్రచురపరచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. బ్రతుకంతా నీ కొరకే ఎవరో ప్రార్థన చేయటం కాదండి. నీవు దేవునిచ్చు క్షమాపణను పొంది శుద్ధ హృదయాన్ని సంపాదించుకొని ఆయన యందు ఆనందిస్తూ నీ సాక్ష్యాన్ని, నీ ఆనందాన్ని నీ చుట్టూన్న వారికి పంచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. చూడండి 4వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనులలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనులలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. యెహోవాను స్తుతించు, ఆయన నామాన్ని ప్రకటించు, జనులలో ఆయన క్రియలను ప్రచురము చేయి. చాలా ముఖ్యమండి. ఈ రోజున ఎందరో యేసయ్య ఇచ్చే ఈ ఉచితమైన రక్షణ పొందని వారిగా ఉన్నారు. ఈ రక్షణను గురించి ఎరుగని వారిగా ఉన్నారు. పాప క్షమాపణ ఎలా పొందాలి అన్న విషయం తెలియని వారిగా ఉన్నారు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. యేసు ప్రభువును నమ్ముకునడం అంటే ఏదో యేసయ్య అంటే సరిపోద్ది అనుకుంటున్నారేమో. నీళ్ళ ద్వారా బాప్తిసం పొందితే చాలనుకుంటున్నారేమో. ఏదో దేవునికి కొంత కానుకిస్తే సరిపడద్దు అనుకుంటున్నారేమో. కొన్ని మత ఆచారాలను అవలంబిస్తే సరిపోద్ది అనుకుంటున్నారేమో. కాదండి, నీ పాపముల కొరకైన పశ్చాత్తాపం నీ కలగాలి. దేవుని కోపం నీ మీద రగులు కొనుక ముందే నీవు ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ పొందాలి. ఆయన ప్రేమను నీవు గుర్తించి, ఆయనిచ్చే ఆదరణను నీవు పొంది, పాప క్షమాపణను పొంది, రక్షణానందంతో నీవు సంతోషంతో గంతులు వేయాలి. నీవు రక్షించబడిన తరువాత ఆనందపడి అనుదినము రక్షణ సంతోషాన్ని, సమాధాన సంతోషాలను, దీవెనలను మనం ఆయన పాదాల దగ్గర నుండి పొందుకుంటూ ఆయన నామాన్ని ప్రకటించాలి. ఆయన కార్యాలను ప్రచురము చేయాలి. ఎంతమంది మీరు యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత, ఆయన ఇచ్చు రక్షణను పొందిన తరువాత మీ అనుభవ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పారు?
చాలామంది పాస్టర్ గారు ఇలా టీవీల్లో చెప్పిస్తూ ఉన్నారు, ఏదో ఒక చిన్న జబ్బు పోయిందనో, ఒక అవసరం తీరిందో, ఒక అద్భుతం జరిగిందని సాక్ష్యాలు చెప్తున్నారు. మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ మీ బ్రతుకు మూలంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్త నీ భక్తి నమ్ముతున్నాడా? నీ భార్య నీ భక్తిని నమ్ముతుందా? మీ బిడ్డలు తల్లిదండ్రులైన మీ భక్తిని నమ్ముతున్నారా? నీ ఓల్డ్ ఫ్రెండ్ నీవు మారావని, నీ జీవితంలో మార్పు కలిగిందని గుర్తిస్తున్నాడా? అటువంటి మార్పును కలిగించేదే యేసు ప్రభు ఇచ్చే రక్షణ. ఆ రక్షణ మీరు పొందారా? లేకపోతే ఈరోజే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. మీ పాపాలు ఒప్పుకొని ప్రభు ఇచ్చే క్షమాపణను సంపాదించుకోరండి. ఒకవేళ మీరు రక్షించబడిన వారైతే ఆయన ప్రేమను జుర్రుకుంటూ, ఆయన ఆశీర్వాదాలను అనుభవిస్తూ హాయిగా కూర్చుందామని కాదండి. నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. మీరు యెరూషలేములో, యోదయలో, సమరయలో, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలని ప్రభు చెప్పాడు. అవునండి, ఈ ప్రపంచంలో ఇంచుమించు 234 దేశాలు ఉన్నాయి. అనేక జాతుల వారు, భాషల వారు ఉన్నారు. వీరందరూ దేవుని చేత సృష్టించబడిన వారే, ప్రేమించబడుతున్న వారే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన ద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించను, ప్రతి ఒక్కడు రక్షించబడాలని. యేసయ్య ప్రేమను జుర్రుకునే నీవు, ఈ ప్రేమను ఎరగని వారికి ఆయన ప్రేమను పంచవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఈ టెలివిజన్ కార్యక్రమాలను ఎందుకు ప్రసారం చేస్తున్నావు? యేసుక్రీస్తు యొక్క ప్రేమను, రక్షణను మీకు ప్రచురం చేయడానికి. రక్షించబడిన మనం ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రచురం చేయాలి. అనుదినము మన నడవడికలో యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని ఈ లోకం వారికి చూపిస్తూ, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను, ప్రేమను మన జీవితాల్లో ఈ లోకం చూచినట్లుగా జీవించాలి. అలా మీరు జీవించాలని ఎంతో ఆసక్తితో ఇలాంటి ప్రశస్తమైన వర్తమానాలను మీ కొరకు సిద్ధపరిచి అందిస్తున్నాం. ఈ వాక్యానుసారంగా మీరు జీవిస్తూ నడిచే బైబిళ్లుగా మీరు ఉండాలని, క్రీస్తును పోలి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ లోకాన్ని పాప ఊబిలో నుండి బయటకు తీసుకుని రావడానికి ప్రభు మార్గంలో నడిపించాలని ప్రభు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ రోజున దేవుని కోపానికి మనం గురికాక ఆయన కోపము నుండి విడుదల పొందుదాం. ఆయన కోపం మన మీద చల్లారినప్పుడు ఆయన ప్రేమను రుచి చూస్తాం గనుక ఆయన్ని మనం స్తుతిస్తాం, ఆయన్ని యందు నమ్మకం ఉంచుతాం. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నీటిని తోడుకొని ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకుంటాం. మనమే కాక మన చుట్టూ దప్పిగొనిన వారికి, ఆధ్యాత్మిక తృష్ణతో అలమటిస్తున్న వారికి ఈ యేసయ్య ప్రేమను గురించి ప్రకటిస్తాం. మరి అట్టి అనుభవాన్ని మనం పొందుటకు ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీ కోపము రగులుకునే ఈ భయంకరమైన అంచె దినాలలో, పాపము విస్తరించిపోయిన ఈ దినాలలో, ప్రేమ చల్లారిపోయిన ఈ దినాలలో, విశ్వాసము కనుగొనలేని పరిస్థితుల్లో ఉన్న ఈ అంచె దినాలలో, లోతు దినముల వలె, నోవహు దినముల వలె జనులు తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుకొడుచు ఉందురని నీవు చెప్పిన రీతిగా ఈ రోజున ప్రపంచం నాశనానికి నడవటం చూస్తున్నామయ్యా. ఒకరికొకరు హాని చేసుకొనటం, ఒకరిని ఒకరు నాశనం చేసుకొనటం, ఒకరికి విరోధంగా ఒకరు లేవటం సర్వసాధారణమైపోయిన స్థితిని మేము చూస్తున్నామయ్యా. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవటం, భార్యాభర్తలు విడిపోవటం, పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులవ్వటం, ఎవడి ఇష్టానుసారంగా వాడు జీవించి దేశాన్ని నాశనం చేయటం కనులారా చూస్తున్నప్పుడు నీ కోపం రగులుకుంటే ఈ లోకం నశించిపోతుందే, నిత్య నరకానికి సిద్ధపడుతుందే అన్న ఆవేదనతో నీ పాదాలు ముద్దు పెట్టుకొనుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు, నీవు మాకిచ్చిన ఈ రక్షణ అనుభవాన్ని ఈ లోకానికి ప్రచురము చేయుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయి తండ్రి. ఈ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్నామని సంతృష్టి పడుతూ ఆధ్యాత్మికమైన తృష్ణ లేని వారిగా, అంతరంగములో మార్పు లేని వారిగా ఉన్నవారిని ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్పందించుము నాయన. వారి పాపముల కొరకైన పశ్చాత్తాపం కలుగజేయి తండ్రి. దేవుని దగ్గర నుండి కేవలం ఆశీర్వాదాలను కోరుకుంటూ, ధనధాన్యాలు విస్తరించాలని, ఆరోగ్యం కావాలని, అన్నీ ఉండాలని ఆశిస్తూ అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా, మా పౌరస్థితి పరలోకములో ఉందని గుర్తించకుండా, ఈ లోకం శాశ్వతమైంది కాదని గ్రహించకుండా తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న వారిని ఈ సమయంలో కనికరించుము తండ్రి. నీ రాకడ అతి సమీపంగా ఉందని
పాపం విస్తరిస్తుందని, రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నవని గుర్తించిన మేము మరింత ముమ్మరముగా ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీటిని తోడుకొని తృష్ణ కలిగిన ప్రతి ప్రాణిని సంతుష్టిపరచుటకు మాకు సహాయం చేయి నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో దర్శించుము నాయన, స్పందించుము తండ్రి. నీవిచ్చు రక్షణను పొందుటకు, నీ సాక్షులుగా ఈ లోకములో జీవించుటకు నీ కృపలను మా మీద సమృద్ధిగా కుమ్మరింప చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు విన్న వర్తమానాన్ని హృదయానికి అనునయించుకోనండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం మరలా మోకాళ్ళ మీద చదవండి. మరింత స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయనిచ్చు వాగ్దానాలను పొంది, ఆయనిచ్చు పాప క్షమాపణను పొంది ఆయన సాక్షులుగా జీవిద్దాం. ఆయన నామాన్ని, ఆయన చేసిన మేలులను గురించి ఈ లోకానికి ప్రచురపరుద్దాం. మరి మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తే, మీరు ఒక తీర్మానం చేస్తుంటే ఈ సమయంలో ఆ విషయాన్ని మాకు తెలియచేయండి. మీ పక్షంలో మేము కూడా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ మీరు, ఇక్కడ మేము ఏక మనసుతో ప్రార్థించినప్పుడు భూమి మీద మీరు దేనిని బంధించుదరో అది బంధించబడుతుంది, ఏది విడిపించుదరో అది విడిపించబడుతుందని ప్రభు చెప్పినట్లుగా అద్భుత కార్యాలను మన జీవితాల్లో చూడగలుగుతాం. ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరతలు, భారాలు తెలియజేస్తూ ఉండండి. రోజుకు ఒకరికైనా యేసయ్య ప్రేమను గురించి తెలియజేస్తూ ఉండండి. రోజు దేవునితో సహవాసం చేస్తూ ఆయన మాటను ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన మనస్సును ఎరిగి, ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన నామాన్ని మహిమపరచండి.